సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ కళ్లద్దాల వల్ల దాదాపు తన్నులు తినే పరిస్థితి నుంచి చంద్రకాంతం తప్పించుకుని ఇంటికి చేరడం మీరు చూశారు కదా. లేకపోతే వెంటనే కింద లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ కూడా చూసి హాయిగా నవ్వుకోండి. అత్యాస కోడలు మాయా నెక్లెస్. ఒకరోజు పొద్దున్నే చంద్రకాంతం ఇంట్లో పని చేసుకుంటుంటే ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. ఎవరది? ఎవరు కావాలి? వస్తున్నా, ఆగండ్రి అంటూ బయటకొచ్చింది. అక్కడున్న పెద్దావిడ్ని చూసి ఎవరు కావాలి? గీడ చందాలు గిందాలు ఏమి ఇయ్యరు, పోండి అని అంది. అప్పుడు ఆ పెద్దావిడ, అయ్యో నేను చందా కోసం రాలేదు, సూర్యకాంతం కోసం వచ్చిన అని చెప్పింది. అబ్బో మా అత్తమ్మకి మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుందే అనుకుని, లే అత్తమ్మకి ఇప్పుడు బయటికి పోయింది, మళ్ళీ రాపోండి అంటూ తిప్పి పంపైపోతుంటే ఆ పెద్దావిడ, అవునా నేను కాశీకి పోతన్నా, మళ్ళీ ఇప్పుడిప్పుడే రాను, అందుకని సూర్యకాంతం నాకు ఇచ్చిన గీ బంగారం హారం తిరిగి ఇయ్యడానికి వచ్చిన. బంగారం హారం గురించి వినగానే ఒక్కసారి చంద్రకాంతం కళ్ళు పెద్దవి చేసి చూసింది. అబ్బా ఎంత అందంగా ఉంది గీ హారం! మా అత్త మచ్చే లోపలే గీ హారం నేను తీసుకొని గీమని తోలేయాల. గట్లనా? గట్లయితే లోపలికొచ్చి కూర్చోండి, మంచిగా వేడివేడి చాయ్ ఇస్తా అంటూ ఆమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇగో అత్తమ్మ రానీకి మస్తు టైం అయ్యేటట్టుంది, అయినా అత్తమ్మ నాకు చెప్పిందిలే, నా కోసం ఎవరన్నా ఏమన్నా తెస్తే నువ్వు తీసుకొని నాకి అని. మీరు గీ హారం నాకిచ్చి పోండి, నాకిస్తే అత్తమ్మకిచ్చినట్టే అంటూ హారం కోసం చేయి చాచింది. ఇగో గైతే నీకు గీ హారం గురించి ఎరికైనా? నాకెందుకు ఎరకలేదు, అత్తమ్మ ఎప్పుడు గీ హారం గురించే చెప్పేది అంటూ ఆ హారం తీసుకుని కళ్ళార్పకుండా అలాగే చూస్తూ నిలబడింది. సరే గైతే నేను పోయొస్తా అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న హారాన్ని చూస్తూ అద్దం ముందుకెళ్లి చూసుకుంది చంద్రకాంతం. అలా మురిసిపోతూ ఆ హారాన్ని తన మెళ్ళో వేసుకుంది. చంద్రకాంతానికి హారం ఇచ్చేసి వెళ్తున్న ముసలావిడికి దారిలో సూర్యకాంతం కనపడింది. ఏంది మంగమ్మ, ఏం నుంచొస్తున్నావు? పదా మా ఇంటికి పోదాం అని అంది. గిప్పుడే మీ ఇంటి నుంచే వస్తున్నా, నువ్వు కనపడ్డావు. ఏంది నా ఇంటికెళ్ళొస్తున్నావా? నువ్విచ్చిన గహారం వల్ల నా కోడలు నా కొడుకుతో మంచిగా కాపురం చేస్తుంది, నన్ను కూడా మంచిగా చూసుకుంటుంది, అందుకే గహారంతోని ఇంకా పనిలేదని తిరిగి ఇవ్వడానికి నీ ఇంటికి పోయినా. అక్కడ నువ్వు లేవని గహారం నీ కోడలికిచ్చొచ్చిన. గహారం నా కోడలికిచ్చినవా అంటూ గబగబా ఇంటికి వెళ్ళింది. ఇంటి దగ్గర తలుపు తీస్తూనే ఎదురుగా హారం వేసుకున్న చంద్రకాంతం కనిపించింది. నవ్వుతూ సూర్యకాంతాన్ని పలకరిస్తుంటే ఆశ్చర్యంగా చూసింది సూర్యకాంతం. ఆగండత్తమ్మా, బయట నుంచి వస్తున్నారు కదా, జరా మీ కాలు కడగనియండి అంటూ ఒక మగ్గులో నీళ్లు తెచ్చి సూర్యకాంతం కాళ్ళు కడిగి ఆ నీళ్లని నెత్తిన చల్లుకుంది. ఇదిగో పిల్ల, గహారం ఇటివ్వు అంటూ అడిగింది సూర్యకాంతం. దానికి చంద్రకాంతం, లే అత్తమ్మా, గిది నాకు బాగా నచ్చింది, మీరు పెద్దోళ్ళు, మీ మాటకి ఎదురు చెప్పకూడదు, కానీ దయచేసి ఆ ఒక్కటి అడక్కండి అంటూ చాలా సౌమ్యంగా మాట్లాడింది చంద్రకాంతం. చంద్రకాంతంలో వచ్చిన ఈ విపరీత మార్పుకి కారణం ఆ హారం అని తెలిసినా ఏం చెయ్యాలో సూర్యకాంతానికి తెలియలేదు. కొద్దిసేపటికి సూర్యకాంతం హాల్లో కూర్చొనుంటే చంద్రకాంతం ఒక గ్లాస్తో వచ్చి, ఇగో అత్తమ్మ నిమ్మరసం తాగండి, మీకు నీరసం తగ్గుతుంది అంటూ ఇచ్చింది. ఇంకొద్దిసేపటికి మరో పెద్ద మజ్జిగ గ్లాస్ తీసుకొచ్చి, ఇదిగోండి అత్తమ్మ, మీకు చిక్కటి మజ్జిగ తెచ్చిన, మీరు తాకపోతే నా మీద ఒట్టే అంటూ దగ్గరుండి సూర్యకాంతం చేత ఆ మజ్జిగ తాగించింది. మరికొద్దిసేపటికి ఇంకో పెద్ద గ్లాస్ టీ తీసుకొని వచ్చింది. ఇగో అత్తమ్మ, నీకు టైంకి టీ తాగకపోతే తలనొస్తది కదా అత్తమ్మ, గీ టీ తాగు అంటూ ఆ వేడివేడి టీ సూర్యకాంతం చేత తాగిచ్చింది. కోడలి అతి ప్రేమతో ఇబ్బంది పడుతున్న సూర్యకాంతం, వామ్మో ఇప్పటికే పొద్దుట్నుంచి 5 లీటర్ల నీళ్లు తాగిచ్చినావు,
ఇక నా వల్ల అయితలే గాని అనుకుంటూ బాత్రూంలోకి పరిగెత్తింది. బయటకొచ్చిన సూర్యకాంతానికి 2 పెద్ద కొబ్బరి బోండాలతో ఎదురొచ్చింది చంద్రకాంతం. వెంటనే మళ్లీ బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. సూర్యకాంతం మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు అన్నం వడ్డిస్తూ విసనకర్రతో విసురుతోంది చంద్రకాంతం. ఇదిగోండి గీ కూర వేసుకోండత్తమ్మా, మీకిష్టమని చేపల పులుసు కూడా చేసిన, ముందిందులో నెయ్యేసుకోండి అంటూ కొసరు వడ్డిచ్చింది. అంత అన్నం తిన్న చంద్రకాంతం భుక్తాయాసంతో ఇబ్బంది పడిపోయింది. వామ్మో, నా కోడలి మెడలో నుంచి ఎట్లయినా గహారాన్ని తీసేయాల, దీని అతి ప్రేమ తట్టుకోవడం నా వల్ల అయితలేదు అంటూ అటూ ఇటూ తిరిగింది. సాయంత్రం కూడా ఇలా చంద్రకాంతం చేసిన అతి మర్యాదల వల్ల చాలా ఇబ్బందులు పడింది సూర్యకాంతం. అర్ధరాత్రి నిద్రలేచిన సూర్యకాంతానికి తన కాళ్ల దగ్గర పడుకున్న చంద్రకాంతం కనపడింది. సప్పుడు చేయకుండా నెమ్మదిగా మంచం దిగిన సూర్యకాంతం ఒక్క అడుగు వేయగానే ఆమె కాలు జారి పడబోయింది. అబ్బా, గిదేంది నూనెగుంది, నా కాళ్ళకి నూనె రాసింది ఎవరే అంటూ అరిచింది. ఆ అరుపుకి నిద్రలేచిన చంద్రకాంతం, అయ్యో అత్తమ్మా, మీరు పడుకున్నాక మీ కాళ్ళ నొప్పులు తగ్గాలని నేనే మీ కాళ్ళకి నూనె రాసిన అని చెప్పగానే సూర్యకాంతం బ్యాలెన్స్ తప్పి కింద పడబోతూ చంద్రకాంతం మెడలో ఉన్న ఆ హారాన్ని పట్టుకుంది. అది పట్టుకున తెగిపోయింది. సూర్యకాంతం దభేల్మని కింద పడి నడుం విరగొట్టుకుంది. మరుసటి రోజు మంచం మీద పడుకున్న సూర్యకాంతం నడుం విరిగితే విరిగింది గాని దాని మెల్లో నుంచి హారమైతే తీసిన. అప్పుడు అక్కడికి ఒక గ్లాస్ నిండా జ్యూస్తో వచ్చిన చంద్రకాంతం సూర్యకాంతాన్ని చూస్తూ, ఇగో అత్తమ్మా, నీకు జ్యూస్ కావాలంటే మామకు చెప్పు, మంచిగా తీసిస్తాడు, చాలా మంచిగుంది అంటూ ఆ జ్యూస్ తాగేసింది. అప్పుడు అమ్మయ్య, నా కోడలు మళ్ళీ మామూలుగైంది, గీ హారాన్ని ఇంకా నా జిందగీల్లో దీని కంటబడనీయ అంటూ ఆ హారాన్ని దిండు కింద దాచేసింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ. గీ ఎలకింట్ల పీనుగెల్ల నన్ను పీటి ఉషలాగా పరిగెత్తిస్తోంది. ఇంతలో ఓ 4 కుర్రాళ్ళు ముఖానికి మాస్కులు పెట్టుకుని దిగాలుగా వచ్చారు. వాళ్ళని చూసిన చంద్రకాంతం, ఏందిరా గట్ల పంక్చర్ అయిన సైకిల్ పొయ్య లెక్క తయారైనరు, ఎంతొచ్చిందేంది కలెక్షన్ అంటూ అడిగింది. ఒకడు, కలెక్షనా పాడాక్క, వినాయక చవితికి చందా అంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తామంటుండ్రు, పబ్లిక్ మస్తు హుషారైనరక్కో, గీసారి వినాయక చవితి చేసుడు కష్టమే అక్క అంటుంటే, ఇగో మీ అక్క గా పబ్లిక్ కన్నా మస్తు హుషారు ఎరకనా, గీ లాక్డౌన్ లో స్టూడెంట్స్ స్కూల్ కి పోకుంటే గా స్కూల్లే స్టూడెంట్స్ దగ్గరికి రాలే, గట్లే మన పబ్లిక్ గిట్ల వినాయకుని దగ్గరికి రాకుంటే వినాయకుడినే పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లాలే అంది తెలివిగా. అప్పుడు ఇంకొకడు, అది కూడా నడిసేటట్టు లేదక్క, గణేష్ విగ్రహం పెట్టాలంటే మస్తు పైసలైతాయి, పైగా పర్మిషన్ కూడా తీసుకోవాలి, గా విగ్రహాలు అమ్మేటోళ్ళు కూడా కానొస్తలే అక్క, ఇప్పుడు ఎట్లా అంటుంటే చంద్రకాంతం, అరే తమ్మి, దానికో లెక్కుందిరా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా అందరూ అరుస్తూ వీధి చివరకు చేరారు. అప్పుడే బయటికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్, అతని భార్య వచ్చి లడ్డూకి డబ్బులిచ్చి దండం పెట్టుకుని కళ్ళు మూసుకున్నారు. ఇగో సామి, గీసారన్నా మా ఆయనకి మంచిగా పైసలు వచ్చే చోటికి ప్రమోషన్ వచ్చేటట్టు చూడు, నీకు ఇంతకన్నా పెద్ద లడ్డు చేయిస్తా అంటూ ప్రార్థించింది. ఇంతలో కింద నక్కిన ఎలుక చటుక్కున ఆ వినాయకుడు బొమ్మ లోపలికి దూరింది. అందులో ఉన్న కుర్రాడు అది చూసి భయంతో అటూ ఇటూ కదిలాడు. అప్పుడు ఆ వినాయకుడి తొండం ఆ పోలీస్ భార్యని చెడా మడా కొట్టేసింది. అది చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ కి కోపం వచ్చింది. ఆ ఎలుక లోపలున్న కుర్రాడు ఒక్కసారి ఆ బండి మీద నుంచి గెంతి పోలీస్ మీదకి దూకారు. అలా మొత్తం గందరగోళమైంది.
చివరికి ఆ ఆఫీసర్ చంద్రకాంతాన్ని చూసి, నా భార్యని గిట్ల చేస్తారా? అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇక్కడే ఉండుండ్రి, మీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళాడు. అంతే, చంద్రకాంతం ఆమె గ్యాంగ్ ఒక్కసారి అక్కడి నుంచి పరుగు తీశారు.